బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఇక విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రజలకు. ప్రజల మీద భారం మోయకుండా ఆ భారాన్ని మొత్తం ప్రభుత్వమే మోసేందుకు సిద్ధపడింది. మొత్తానికైతే న్యూ ఇయర్ వేళ గిఫ్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రజలకు కొత్త సంవత్సరం వేళ ప్రభుత్వం భారీ గిఫ్ట్ ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగులు వేసింది. విద్యుత్ వినియోగదారులపై పడాల్సిన దాదాపు 4,497 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపకుండా ఆ మొత్తం ప్రభుత్వమే భరించాలి అని అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై విద్యుత్ భారం తగ్గనుంది. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కూడా ప్రభుత్వం వేగవంతంగా కసరత్తు చేస్తోంది. రాబోయే 3 ఏళ్లలో అంటే 2029 నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్కు 4 లోపే తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివరాలు ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం 5.19గా ఉండగా 2025-26 నాటికి దీన్ని 4.90కు తగ్గించినట్లుగా పేర్కొన్నారు. ఇక విద్యుత్ వినియోగదారులకు మరింత ఉపశమనం కల్పించాలి అనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా ప్రభుత్వం వెల్లడించింది. 2026-27లో యూనిట్ కొనుగోలు వ్యయాన్ని 4.60కు తగ్గించడమే తదుపరి లక్ష్యము అని పేర్కొన్నారు.